హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే జ్యోతిక, శాలిని పాండే, షమానా అజ్మీ అండ్ సాయి తమేకర్ అండ్ నిమిషా సజయన ఆమె పేరు ఏదో ఉంది. సో మలయాళంలో యాక్ట్ చేస్తుంది. సో తను యాక్ట్ చేసి అండ్ బాలీవుడ్లో వచ్చిన లైక్ డబ్బా కార్టెల్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే రివ్యూ. ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. అది కూడా తెలుగు డబ్డ్ వర్స్ట్ అయితే ఉంది. అండ్ ఎపిసోడ్స్ మనం చూసుకుంటే కనుక టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ స్టార్టింగ్ 6 ఎపిసోడ్స్ వచ్చేసి లైక్ 40 to 40 minutes అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి లైక్ 1 hour పైన అయితే ఉంటుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ ఒక మీడియం సైజ్ సిరీస్ అయితే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ సిరీస్ అయితే కొంచెం పర్వాలేదు, చూడొచ్చు అనే రేంజ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ ఒక ఫార్మా కంపెనీ అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఒక హౌసింగ్ బోర్డులో ఒక సొసైటీ అయితే ఉంటుంది. అండ్ ఆ సొసైటీలో లేకుంటే కాలనీ ఉంటుంది. సో ఆ కాలనీలో డిఫరెంట్ లేడీస్ అయితే ఉంటారు. లైక్ జ్యోతిక కానీ, శాలిని పాండే కానీ, లైక్ నిమిష కానీ, వీళ్ళందరూ అయితే ఉంటారు. అండ్ శాలిని పాండే మనం చూసుకుంటే కనుక సో వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి తనకైతే జర్మనీకి అయితే వెళ్ళాలని ఉంటుంది. సో తనకైతే డబ్బులు కావాలి. నేను అలా ఉండే ఫీమేల్ క్యారెక్టర్స్ అందరికీ మనీ అనేది చాలా అవసరం. సో వాళ్ళు ఒక డ్రగ్స్ శాండిల్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మీద సిరీస్ అయితే స్టోరీ. లైక్ ముందుగా ఈ సిరీస్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ కాన్సెప్ట్ సో బ్రేకింగ్ బ్యాడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన ఒక సిరీస్ ఇది. బట్ ఆ రేంజ్లో అయితే ఉండదు, బట్ పర్వాలేదు అనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటే ఒక ఆడవాళ్ళు ఒక డ్రగ్స్ హ్యాండిల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఒక మంచిగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఒక లెవెల్ వరకు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా మ్యాక్సిమం కొంచెం ట్రై చేశారనమాట. కొంచెం లైక్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టడం అయితే జరిగింది. అసలు డ్రగ్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా స్మగ్గిల్ చేస్తారు అండ్ దాన్ని ఎలా తయారు చేస్తారు అన్నట్టు ఇలా కొంచెం కాన్సెప్ట్ బేస్ చేసుకుని మ్యాక్సిమం మనకైతే ఒక ఎంగేజింగ్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే, సిరీస్లో మనం చూసుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో చాలా మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. సో అంజలి కానీ, జ్యోతిక కానీ, శాలిని పాండే కానీ, నిమిషా సజయన్ కానీ అందరూ మంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అది ఒక పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ కూడా మనైతే చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. అండ్ కొన్ని అండ్ ఎంత చెప్పినట్టు మ్యాక్సిమం ఒక లెవెల్ వరకు ఎంగేజింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ సిరీస్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే ఉంటాయి. బట్ అదైతే పెద్దగా గ్రిప్పింగ్ అయితే ఏం చెప్పలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ లెంత్ అనేది కొంచెం పెద్దదే, బట్ మీడియం సైజ్ సిరీస్. బట్ అయినా సరే కొంచెము మధ్యలో కొంచెం స్లోగా ఉన్నట్టు అండ్ కొంచెం అన్నెసరీ సీన్స్ రావడం అన్నీ మనకైతే కొంచెం అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, లైక్ లాస్ట్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ సీజన్కి కావాల్సిన లీడ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేదు, బట్ ఇందులో కొంచెం డ్రగ్కి సంబంధించిన విషయాలు అయితే ఉంటాయి. అది చూడొచ్చా లేదా అనేది మీ ఇష్టం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.